అవును రాబోయ్, కేసీఆర్ అప్పు చేసిండు. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదంటారు. అట్లాంటిది ఆయన అడగకుండానే అన్ని తీర్చిండు. అందుకే లోకు అయిపోయింది కదా. ఒకప్పుడు తెలంగాణలో నీటి చుక్క లేకుండే. రోజు తప్పి రోజు 2 రోజులకు ఒకసారి మంజిరా నీళ్ళు వస్తుంటే పట్టి పెట్టుకునేటోళ్ళు డ్రమ్లల్లా. ఇప్పుడు ఇంటింటికి ఎట్లా వస్తున్నాయి నీళ్లు? ఏం చేయలేడు కదా కేసీఆర్. పుట్టిగానే వస్తున్నాయి కదా నీళ్లు. తెలుగులేని దద్దమ్మలు అట్లనే అంటారు, పుట్టిగానే వస్తున్నాయి నీళ్ళన్నీ. కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ అర్థం కాదు జనాలకు. అసలు 24 hours పవర్ సప్లై ఇచ్చిండు కేసీఆర్. మర్చిపోయారు జనాలు. ఎందుకంటే అడగకుండానే అన్ని ఇచ్చిండు కదా. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. నిజంగా ప్రతి ఒక్కరింట్లో పల్లెలలో పోండి, ఒక్కరికైనా ఏదో ఒక కేసీఆర్ పథకం వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి యూటిలైజ్ చేసుకునే ఉంటారు. ఎవ్వరికి అర్థం కాదు. కేసీఆర్ అప్పు చేసి తిన్నాడు. ఆయన ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ ఎట్లానైనా సరే తింటారు. తినంది ఎవరున్నారు చెప్పండి? పొలిటీషియన్ అంటేనే కరెక్టెడ్, కంపల్సరీ వాళ్ళు ఎంతనో అంత సొమ్ములు దోచుకొనికే ఉంటారు. కానీ దోచుకున్నా మనకేదైనా చేసిందా లేదా అని ఆలోచించడం ఇంపార్టెంట్. ఆయన ఎన్ని చేసిండు అవన్నీ మర్చిపోయి ఏం పెడతారు ఆయన? నాకు అర్థం కాదు. ఇంకో కొంతమంది కమెంట్లు, ఏం చేసిండు మీ కేసీఆర్, ఏం చేసిండు మీ కేసీఆర్ అని. ఎట్లా అంటే హిస్టరీలో ఇంక్లూడ్ చేయాలి. తెలంగాణలో చిన్నపిల్లలకి నేర్పియాలా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ఏం చేసిండు, వాట్ ఆర్ ద స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ తెలంగాణ ఫర్ ద పాస్ట్ 10 years అని చెప్పి ఒక్కొక్క కొడుకుకి నేర్పియాలి. మళ్ళీ అడగద్దు ఏం చేసిండు కేసీఆర్.